అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే టిఫిను సామలతోని కిచిడి చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సామలు పావు కిలో రాత్రి నానబెట్టుకొని ఉంచుకున్నా. రాత్రి నానబెడితే మంచిగా ఉడుకుతాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. దానికి ఉల్లిగడ్డలు ఒక గడ్డ, టమాటా ఒకటి, క్యారెట్ ఒకటి, ఇగో అల్లం దంచుకోకుండా ఇట్లా తరిగి పెట్టుకున్న, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మసాలాలు, తాలింపు గింజలు. దానికి కావాల్సిన మీల్ మేకర్లు వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. వేడైంది, ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు మంచిగా వేగాలి, మంచిగా దోరగా. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. లవంగాలు, యాలక్కాయ, దాచిన చెక్క, ఇక ఒక బిర్యానీ ఆకు. అవి వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకున్నాం. అల్లము ఇట్లా సన్నగా కోసుకొని వేసుకొని బాగుంటుంది టేస్ట్కి. టేస్ట్ బాగుంటుంది, పంట కింద తగులుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మంచిగా ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు మనం క్యారెట్, టమాటా వేసుకుందాం. టమాటా కూడా మంచిగా వేగాలి. అవి కూడా నూనెలో. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇగో పుదీనా వేసుకుందాం. కొత్తిమీర లాస్ట్కి వేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. ఉప్పు వేసుకున్నాం, తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మీల్ మేకర్లు వేసుకో. ఇప్పుడు మీల్ మేకర్లు వేసుకుందాం. ఇలా అన్నీ కలుపుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. కొంచెం కలర్ కోసం. అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు అన్నీ వేగినాయి మంచిగా. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. చూడండి, 2 గ్లాసులు పోస్తాయి. దీంతో ఒక గ్లాస్ అయినాయి, ఈ 2 గ్లాసులు పోసుకుందాం. ఇందాక మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక ఎసరు వచ్చాక అవి వేసుకుందాం. సామలు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. తగ్గించుకొని మూత పెట్టుకుందాం.
ఇప్పుడు సామలు వేసుకున్నాం కదా, ఇక మంచి కలుపుకొని మొత్తం మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకుందాం. అంత దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మంచిగా తినడానికి కూడా స్మూత్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని అంతా కలుపుకుందాం మంచిగా. చూడండి ఇలా దగ్గరకు వచ్చాక కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇక కొత్తిమీర వేసుకోండి. ఇక కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేసుకొని ఇట్లా కలుపుకొని మంచిగా అంతా ఆ నెయ్యి ఆ కొత్తిమీర అంతా మంచిగా ఈ కిచిడీకి పట్టుద్ది. ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. సిమ్లో ఉంచుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాం రండి. ఇక చూడండి కిచిడీ రెడీ అయిపోయింది. ఇక మిల్లెట్స్తో ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. మీరు కూడా అన్ని రకాలు ఉంటాయిగా, తెచ్చుకొని చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి ఎసరు వచ్చిందేమో చూద్దాం. అదో ఎసరు మసులుతుంది చూడండి. ఇవి వేసుకుందాం, సామలు వేసుకుందాం. సామలతోనే కిచిడీ చేసుకున్నాం. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇగో మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా వేసుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో అలనాటి అమ్మ రుచులు వస్తుంది, తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి.